PMC ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారములు. బ్రహ్మర్షి శ్రీ పీతామహ పత్రిసారకు మేడం గారికి హృదయపూర్వక నమస్కారములు. మాది రామచంద్రపురము. నేను జ్ఞానంలోకి వచ్చాను. బాబాని పూజ చేసేదాన్ని. జ్ఞానం ఎలా చేయాలా, ఎలా ఉండాలా అనుకునేదాన్ని. రోజు నేను జ్ఞానంలో ఉన్నట్టే ఉంటాను. సార్ కనిపించి నువ్వు జ్ఞానం చేయన్నారు. అప్పటి నుంచి నేను జ్ఞానం చేసుకుంటున్నాను. వైజాగ్ కరుణ మహాచక్రానికి వెళ్ళాను. యానాము ఆనంద బ్రహ్మకి వెళ్ళాను. సారు పతి దిక్కున 10 నిమిషాలు దగ్గరికి తీసుకుని రామని కూర్చోబెట్టుకుని నువ్వు జ్ఞానం చెయ్యి, నీకేమున్నా నేను చూసుకుంటానన్నారు. అలాగే చూసుకుంటున్నారు. అన్నీ బాగా ఉన్నాయి. నాకు ఆనందమే ఆనందం. నీరసం ఉండదు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాత్రిలో 4-3 గంటలు జ్ఞానం చేసుకుంటాను. పగలంతా పని చేసుకుంటాను. పిల్లలు బాగున్నారు. నాకు 3 అబ్బాయిలు, 4 మనవలు, 1 బాబు, 5 మనవలు. నాకు 5వ బాబుకి సిద్ధార్థ పేరెట్టారు. 4 మనవలు కూడా సార్ పాట పాడతారు, జ్ఞానం చేసుకుంటారు. అందరం బాగా ఉన్నాము. జ్ఞానమయమ శాలామయమ. ప్రతి ఒక్కరూ జ్ఞానం చేసుకోవాలా. హైదరాబాదు కర్తాలకి ప్రతి సంవత్సరం వెళ్తుంటాం మేము. నాకు అన్నీ బాగున్నాయి. నేను ఫస్ట్ నుంచి లలిత చదవాలా, ఏమిటో జ్ఞానం చేయాలా, అమ్మవారిలాగే ఉండాలా, విష్ణు చదవాలా, ఈశ్వరులాగా ఉండాలా అనుకునేదాన్ని. లలిత విష్ణు నేను చూడకుండా చదవగలుగును, జ్ఞానం చేయగలుగును, ఎన్ని నిమిషాలైనా కూర్చోగలుగును, ఎంతసేపు అయినా పని చేసుకోగలుగును. నాకు అసలు నీరసం ఉండదు జ్ఞానం చేసుకోబట్టి. నాకు ఆరోగ్యం చాలా బాగా ఉన్నది. జ్ఞానం చేసుకోవడానికి భయంగానే ఏదో ఆందోళనగా ఉండేది. జ్ఞానం చేసుకున్నాక నుంచి భయం పోయింది. ఆనందంగా ఉంటున్నాను. నేను అందరికీ జ్ఞానం చెప్పగలుగుతున్నాను. ఆరోగ్యంగా ఉంటున్నాను. నేను లలిత చదువుకునేటప్పుడు కూడా అమ్మవారు కనిపించినట్టు ఉండేది. బాబా తోడుగా ఉండేవారు. షిరిడి బాబా కూడా జ్ఞానంలోని ఉట్టప్పుడు కూడా నేను నడుస్తున్నా, పడిపోతున్నా, ఏమన్నా పాడవుతున్నా బాబా వచ్చి చెప్పినట్టు ఉంటుంది. అన్నీ బాగా జరుగుతాయి, బాగా ఉంటాయి. స్వామికి పత్రిసారు కూడా ఏదన్నా బాధపడుతుంటే ఉండు, నేను చూస్తాను, నీకెందుకు అని ప్రతి ఒక్క నిమిషం కూడా సారు నాకు కనపడతానే ఉంటున్నారు. సార్ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నానంటే సారు ప్యాంట్ తీసుకున్నట్టు అనుభవం. నాకు సారు నెత్తి మీద చేసినట్టు అనుభవం. ప్రతి ఒక్క నిమిషం సారు నన్ను నడిపిస్తూ ఆనందంగా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు సారుతో ఉన్నట్టే ఉంటుంది నాకు. బెంగళూరు వెళ్ళిన సారు 10 రోజులు కూడా నన్ను దగ్గరికి తీసుకుని అమ్మగారి అప్లికాయ పెట్టి 4 సార్లు వెళ్ళాను బెంగళూరు పిరమిడ్కి. ప్రతి సంవత్సరం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా సారు దగ్గర కూర్చోబెట్టుకుని ఇంకేటి అంటారు. నేను ప్రతి వారాల్లో పూజలు చేస్తూ ఉండేదాన్ని. అంతవరకు మా ఆడపడుచు గారు వచ్చి ఇంకా పూజలు నువ్వు చాలా చేసేవు, జ్ఞానం చేసుకో, బాగుంటుంది అని ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా ఆడపడుచు గారు చెప్పేవారు. నేను అలాగేలేమ్మా అన్నాను. అన్నాక మా ఆడపడుచు గారు వచ్చినప్పుడు ఇద్దరం జ్ఞానంలో కూర్చుంటాము, జ్ఞానం చేసుకుంటాము. ఈలోపుగా మా వారికి ఒంట్లో బాగోకపోతే నేను బాబా పుస్తకం, లలిత పుస్తకం హాస్పిటల్కి పట్టుకెళ్తే మా ఆడపడుచు గారు జ్ఞానం చేసుకుందాం వదినే ఇప్పుడు అన్నారు. ఈలోపుగా మేము ఇద్దరం జ్ఞానం చేసుకునేటప్పుడు బాబా ఫోటోలోంచి ఒక జ్యోతి వచ్చి మా వారు మన గుండెల్లోకి దూరింది. ఆయన బాగున్నారు. 10 సంవత్సరాలు బట్టి హ్యాపీగా ఉన్నాము. నేను మాంసాహారం మానేయాలా, తినకూడదని తెలుసుండి నాకన్నీ తీసుకున్నాయి కూడా పనోళ్ళకి ఇచ్చేసి అందరూ శాకాహారులుగా ఉందాము, మాంసం నీసు మానేద్దాము, జ్ఞానం చేసుకోండి ప్రతి ఒక్కరూనే. అందరం జ్ఞానం చేసుకుని జ్ఞానానందం అయిందేవం నిర్మలం స్ఫటికాకృతం. జ్ఞానానందం అయిందేమని ఎప్పటి నుంచో పూర్వం నుంచి చెప్పారు శంకరాచార్యుల వారు. అదిని మనము పాటించకుండా జ్ఞానానందం అయిందేమో, మనమే జ్ఞానం మయిందేమో, మనమే దేవుళ్ళు, మీరు జ్ఞానం చేసుకొని చెప్పారు ప్రతి గురువుని. అది పక్కన పెట్టి మనం పూజలు గుళ్ళు పిల్లలని తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు జ్ఞానం చేసుకున్నాక చాలా బాగుంది. అందరూ జ్ఞానం చేసుకోవాలి. జ్ఞానానందం అయిందేవం నిర్మలం. మనసు నిర్మలంగా పెట్టుకుని మన మనసును మనమే చూసుకుంటూ ఉంటే బాగుంటుందని చెప్పారు. అది చూసుకుంటూ జ్ఞానం చేసుకుంటూ ఉంటే నాకు జ్ఞానం చేసుకునేటప్పుడు పొట్టల్లో ఏమీ లేదు, ఒక తామర పువ్వే కనిపించింది. అప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా ఉంది.
ప్రతిరోజు కూడా నేను 4-3 గంటలు ధ్యానం చేసుకుంటాను, ఆరోగ్యంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ దేవుళ్ళే, ప్రతి ఒక్కరూ మంచి చేయటానికే పుట్టాము. జ్ఞానం చేసుకుంటూ అందరికీ కర్తలు వెళ్ళినప్పుడు నేను చాలా సాయం చేశాను. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా చేస్తూ ఉంటాను. మానవ సేవే మాధవ సేవ అని మా వారు నేను కూడా ప్రతి చోటకి వెళ్ళినా చేస్తాను. నేను ఇంటికాడ ఉన్న పక్కూరికి ఇంట్లో వాళ్ళకి కూడా మానవ సేవే మాధవ సేవ అని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నాను. నేను సార్ చెప్పారు, నువ్వు జ్ఞానం చేసుకుంటే ఏమైనా చేయగలదు, నువ్వు జ్ఞానం చేయముందు అని సార్ అభయాస్తం ఇచ్చారు. అప్పటి నుంచి నేను జ్ఞానం బాగా చేసుకుంటున్నాను, బాగా ఉన్నాను. మేడం కూడా నిన్న మొన్న చెప్పారు క్లాసులోని, ప్రతి ఒక్కరూ జ్ఞానం చేసుకోవాలా, మనకు భయం ఎందుకు, భయం లేదు, కరుణ గురించి ఆవిడ పనికి ఆవిడ వచ్చింది, మన పని మనం చేసుకుంటూ ఆనందంగా ఉండాలా అన్నారు. అలాగే ఆనందంగా ఉంటున్నాం. మా మనవాళ్ళు కూడా పాడతారు, నేను పాడతాను. మా 4వ మనవరాలని పెంచేటప్పుడు ఊరు వెళ్ళిపోతున్నాను, సార్ ఇక్కడ క్లాసులు పెడుతున్నారంటే ఏం చేయాలో తెలవలేదు. అప్పుడు చిన్న పాట జ్ఞాపకం వచ్చింది కృష్ణుడి మీద, అది నేను సార్ మీద పాడానన్నమాట. ఎలా వచ్చానమ్మ బ్రహ్మ ఋషి ఎలా వచ్చాను, మన బ్రహ్మ ఋషి పత్రి సారో ఎలా వచ్చాను, ఎలా వచ్చానమ్మ బ్రహ్మ ఋషి ఎలా వచ్చాను, మన బ్రహ్మ ఋషి పత్రి సారో ఎలా వచ్చాను, గోదావరి పుష్కరాలకు వచ్చినారమ్మ, ధవళేశ్వరం దాటినారు, పేరవరం వచ్చినారు, పర్ణశాలలో దిగినారు, గోదావరికి వెళ్ళినారు, స్థానాలు చేయించినారు, మనల్ని అందరినీ పుష్కర్లు చేసినారు. గోదావరి స్థానం అంటే పేరిమిట్లో జ్ఞానం అంటే, గోదావరి స్థానం అంటే పేరిమిట్లో జ్ఞానం అంటే, ఎంత హాయంట గౌతమ బుద్ధుడు చెప్పేనంట, ఆనాపాన సతి అంట. ఎలా వచ్చానమ్మ బ్రహ్మ ఋషి ఎలా వచ్చాను, మన బ్రహ్మ ఋషి పత్రి సారు ఎలా వచ్చాను, ఎలా వచ్చానమ్మ బ్రహ్మ ఋషి ఎలా వచ్చాను, మన బ్రహ్మ ఋషి పత్రి సారు ఎలా వచ్చాను. ఆనాపాన సతి అంట గౌతమ బుద్ధుడు చెప్పేనంట, ఇది వశిష్ఠ గౌతమి బుద్ధ పిరమిడ్, ఇక్కడ వశిష్ఠ మహాముని జ్ఞానం చేసిన ప్రదేశము. ఎలా వచ్చానమ్మ బ్రహ్మ ఋషి ఎలా వచ్చాను, మన బ్రహ్మ ఋషి పత్రి సారు ఎలా వచ్చాను. పుష్కరాలకు వెళ్ళాము, పత్రి సార్ వచ్చారు. వచ్చాక మేము అందరం కలిపి స్నానాలు చేసాము. స్నానం చేశాక జ్ఞానం చేసాము గోదావరి గట్టుని, ఆ పర్ణశాల చుట్టూ కూర్చుని. అప్పుడు మహామునులందరూ కళ్ళుతోని పళ్ళుతోని వచ్చి కనిపించినట్టు నడిచినట్టు సార్ చెప్పారు, మీరు ఇక్కడ గంట జ్ఞానం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముక్తి వస్తుంది, మనకి బాగుంటుందని సార్తో పాటు మేము చేసాం జ్ఞానం, వారు చేశారు, సార్ కూడా చేశారు. సార్ వచ్చాకని మేము అందరం స్నానం చేసాము పుష్కరాలకి. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్కి బ్రహ్మర్షి శ్రీ పత్రి సార్కి పదే నా హృదయపూర్వక నమస్కారములు. అమ్మకి కూడా నమస్కారం.